హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్ లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానన్నాను కదా, కొంచెం మా ఫాదర్ కి హెల్త్ ఇష్యూ అవడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. కానీ అది క్లియర్ గా రాలేదనేసి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చెప్తానండి. బ్యాక్ చెప్తాను ఈరోజు, ఫ్రంట్ డే బై డే చెప్తానండి. అంటే మొత్తం కంప్లీట్ గా బ్లౌజ్ అంతా ఒకే రోజు చెప్తే అర్థం కాదనమాట. మనం వీడియో ఫాలో అవుతే కనుక మన ఛానల్లో డిఫరెంట్ బ్లౌజెస్, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఉంటాయండి. మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే కానీ మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అలాగే ఫ్రాక్స్ కట్ట చాలా ఉంటాయండి. అవన్నీ కూడా చూసి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే కనుక వాట్సాప్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తానండి. ఓకేనండి, ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనకు ఒక టేప్ తీసుకోవాలండి. అలాగే ఆది బ్లౌజ్ నేను ఎక్కువ మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ చేస్తానండి. ఆది బ్లౌజులు అంటే చాలా మందికి ఆల్టరేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్ పైకి వెళ్ళిపోవడము, అలాగే చెస్ట్ సరిపోకపోవడము, ఏదో ఒకటి అవుతుందండి. అందుకనేసి నేను ఎక్కువ శాతం మెజర్మెంట్స్ తీసుకుని స్టిచ్చింగ్ చేస్తాను. మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆది బ్లౌజులు అంటే కొన్ని అయితే పర్ఫెక్ట్ గానే ఉంటాయండి, కొన్ని అయితే బాగోవట్లేదు. కస్టమర్ కూడా నాకు మెజర్మెంట్స్ తీయమని చెప్తున్నాడు. అందుకనేసి ఎక్కువ మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ చేస్తాను. మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలన్నది ఒకసారి మీకు వీడియో తీసి షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో వెళ్ళిపోవచ్చండి. ఇదేంటంటే అండి, ఫస్ట్ మనం బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఉల్టా చేసేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తో నీట్ గా ఒకసారి ఐరన్ చేసేయండి ఆదికి ఇచ్చిన బ్లౌజ్. లేదంటే కనుక మీరే చేతి ఇలా అనేసరికి ఇది నుడతలు లేకుండా అయిపోద్ది అనమాట. దీనికి మనం కదపకూడదండి, ఇంకెలా వేసేస్తాం కదా కిందకి. ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ గా ఇలా సాఫ్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ మనం ఎక్కడ సాగదీయకూడదు అనమాట. సాగదీయకుండా ఇది వచ్చి చూసారా, ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది కదండి, షోల్డర్ పార్ట్ ని లైన్ చేసుకుని షోల్డర్ పార్ట్ ని పట్టుకుని మనం కొలుచుకోవాలన్నమాట. ఓకేనండి, ఇలా కొలుచుకుంటే 13.5 వచ్చిందండి మనకి బ్లౌజ్ లెంత్. ఓన్లీ బ్లౌజ్ లెంత్ 13.5 వచ్చింది మనకి. షోల్డర్ దగ్గర జాయింట్ కి ఒక 1/2 ఇంచ్, అలాగే నడుము దగ్గర జాయింట్ కి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ ఏదైతే ఉందో ఇది ఐరన్ చేసేసుకునండి. మనకి ఇక్కడ క్రాస్ ఉంటది కదా, ఈ క్రాస్ ఏవి లేకుండా స్కేల్ తోటి అయితే స్ట్రైట్ గా ముందు లైన్ తీసేసుకోవాలి. లైన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది 13.5 వచ్చింది కదండి, 13.5కి 1 ఇంచ్ జాయిన్ చేసుకోవాలి, కలుపుకోవాలి మనం. ఎందుకంటే పైన ఉన్న షోల్డర్ దగ్గర ఉన్న 1/2 ఇంచ్, అలాగే కింద నడుము దగ్గర పట్టి జాయిన్ చేస్తాం కదండి, దానికి 1/2 ఇంచ్, అలాగా 14.5. నేను విడివిడిగా అయితే డాట్స్ పెడతలేదండి, ఇలా అయితే పెడతారు కొంతమంది. నాకు అలాగా అలవాట్లేక ఇలాగే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఓకేనండి, 14.5 దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత నెక్ డీప్ చూసుకోవాలండి. నెక్ డీప్ ఇక్కడ షోల్డర్ పట్టుకుని బ్లౌజ్ అయితే లాగకూడదండి. లాగితే కనుక నెక్కలు కానీ ఏమన్నా సరే సాగిపోతుంది, అందుకని బ్లౌజ్ లాగకూడదు. చూసారు, ఇది 9 ఇంచెస్ అండి నెక్. 9 ఇంచెస్ అంటే మన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 9.5. ఇంకా మనకి ఏమి ఎక్స్ట్రా ఖర్చులు ఏమి అవసరం లేదండి. 9.5 పెట్టేసుకోవడం. ఇక్కడ 9.5 పెట్టేసుకుని మనకి యావరేజ్ గా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ సరిపోద్దండి నెక్. ఇక్కడ నెక్ డీప్ అండి, అదే బ్రాడ్ అండి, బ్రాడ్ కి 3 ఇంచెస్ సరిపోద్ది యావరేజ్ గా ఉన్న వాళ్ళకి. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 3.5 పెట్టుకోవాలి. ఇంకా కొంచెం బ్రాడ్ తక్కువ అన్న వాళ్ళకి 2.5 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర అయితే మనకి 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 3 ఇంచెస్ ఉండాలి, అలాగే ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ 3.5 ఉండాలి. ఇలా అనమాట. మనకి ఇక్కడ కొలతను బట్టి ఇక్కడ కొలత ఉంటదండి. ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 3,
ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2.5 అలా ఉంటది అనమాట. పర్సనాలిటీని బట్టి ఉంటది. ఓకేనండి. ఎవరేజ్ పర్సన్ ఎవరైనా సరే గానీ షోల్డర్ అయితే 2.5 సరిపోద్దండి. ఎవరికైనా యావరేజ్ గా ఉన్న వాళ్ళకి 2.5 షోల్డర్ సరిపోద్ది. ఇంకెక్కువ పెట్టామంటే షోల్డర్ జారిపోద్ది అనమాట. ఓకేనండి. మీరు ఇది కూడా కొలుచుకోవాలి ఒకసారి. 14.5 దగ్గరే పెట్టామా లేదా అనేసి. నేను 14.5 దగ్గరే పెట్టానండి. తర్వాత వచ్చి మనం చంక రౌండ్ గురించి ఇలా వేసుకుని మనం చంక రౌండ్ ఒక 5 ఉంది కదండి, ఇది 1/2 ఇంచ్ అనమాట. ఈ 1/2 ఇంచ్ మనం పైకి పెట్టేసి ఇలా కొలాలి. షోల్డర్ పార్ట్ వదిలేసాం కదండి, ఇలా కొలుసుకుంటే మనకి 6 ఇంచెస్ అండి. చంక రౌండ్ కి 6 ఇంచెస్ పెట్టాలి డీప్. ఓకేనండి. దీంట్లో మనకి ఖర్చులు గట్ట ఏమి ఉండవండి. 6 ఇంచెస్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ ఇలా వేసుకుని ఇక్కడ ఏదైతే చంక రౌండ్ దగ్గర నుండి ఇక్కడ చంక రౌండ్ దగ్గర దాకా కొలవాలన్నమాట. బ్లౌజ్ ఇలా లాగకూడదండి. లాగితే కనుక మనకి లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసారు, నేను ఇందాక బ్లౌజ్ లాగాను కాబట్టి ఎక్కువ వచ్చింది. ఇదిగోండి 19.5ని మనం ఇలాగా మనం టేప్ ఉంది కదండి, టేప్ తో చూస్తే కనుక 19.5ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి పావు తక్కువ 10 అలా వచ్చిందండి. మనం 10 కాడికి పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ మన షోల్డర్ అదే నెక్ డీప్ తీసాం కదండి, నెక్ డీప్ తీసిన కానీ ఇలాగా నెక్ ఇది లూజ్ 10 పెట్టేసుకున్నాం కదా. మనకి ఖర్చు మన ఇష్టం అండి. 2 వేసుకోవచ్చు, 2.5, 3 మన ఇష్టం ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా అయితే 2 సరిపోద్ది ఖర్చుకి. ఇంకా 3.5, 2.5 అంటే ఎక్కువ అయిపోద్ది అనమాట. 2 మనం ఖర్చు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ లో మనకి కరెక్ట్ గా ఉంది, ఏ ఆల్టరేషన్ లేదు అనుకుంటే గనక మనం ఇది కొలవాలండి. లేదు ఇది కొంచెం మనకి టైట్ అయింది లేదా పైకి ఎక్కేస్తుంది ఇలా అన్నారనుకోండి, అప్పుడు మనం ఇది కొలవసరం లేదు. ఇది ఎంత ఉందో ఇలా పెట్టేసుకోవడమే. ఓకేనండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాగా ఇది చూసారా నెక్ కి అనమాట అండి. నెక్ కి 2.5, షోల్డర్ కి 2.5, ఇలా షోల్డర్ మొత్తం 5 ఇంచెస్ అండి. ఇంకెక్కువ అయితే పెట్టుకోకలేదు. నార్మల్ పర్సన్ ఉన్న వాళ్ళకి. కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న బ్లౌజ్ కూడా నేను ఎలా తీస్తానని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏ అయితే డాట్స్ పెట్టామో అవన్నీ కూడా ఎల్ షేప్ డ్రా చేసేసుకోవాలండి. ఎల్ షేప్ అనమాట. మీకు ఎల్ షేప్ డ్రా చేసేసుకుంటే ఈజీగా మనకి బ్లౌజ్ అన్నది కటింగ్ ఈజీ చేసేయచ్చు అనమాట. మీకు ఎక్కడంటే అండి ఈ రౌండ్స్ తిరగవు, కార్నర్ దగ్గర రౌండ్స్ తిరగవు అనమాట. ఈ రౌండ్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు రౌండ్స్ లో చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చంక రౌండ్ అయితే తీసేద్దాము. ఓకేనండి. మీకు చంక రౌండ్ వచ్చేస్తే ఓకేనండి. రాకపోతే గనక ఇక్కడ 1.5 ఈ కార్నర్ లోంచి 1.5 పెట్టాలండి. ఇక్కడికి 1.5 పెట్టి మీరు రౌండ్ తిప్పేస్తానంటే ఓకే అండి. ఒకవేళ తిప్పలేని పర్సన్ ఎవరన్నా ఉంటే గనక ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడికి 2.5 పెట్టుకోండి. ఓకేనండి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి 2.5. ఓకేనండి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడికి 2.5, అలాగే చంక రౌండ్ దగ్గర నుండి ఖర్చు జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టేసి మనం నెమ్మదిగా ఇలాగా సర్కిల్ తిప్పేసుకోవడమే. ఓకేనండి. వస్తుంది కదండి రౌండ్, అదనమాట. చంక రౌండ్ అలా తీసుకోవాలి. అలాగే నెక్ లో కూడా రౌండ్స్ చాలా ఉన్నాయండి. మనకి చందమామ రౌండ్ కావాలనుకుంటే గనక 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చందమామ రౌండ్ కావాలంటే 1 ఇంచ్, అలాగే యూ రౌండ్ కావాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇక్కడ
ఎందుకంటే హాఫ్ ఇంచ్ పెట్టేసి మనం జస్ట్ ఇలా కలిపేస్తే సరిపోద్దండి యూ రౌండ్కి. అదే చందమామ రౌండ్ అంటే మనం ఇక్కడ నుండి ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి కాబట్టి ఇది ఎక్కువ ఇక్కడ కార్నర్ దగ్గర 1 ఇంచ్ పెట్టాలన్నమాట. యూ రౌండ్ అనుకుంటే హాఫ్ ఇంచ్ పెట్టి జస్ట్ ఇలా కలిపేస్తే అయిపోద్ది అనమాట. ఈ కస్టమర్ అయితే యూ రౌండే కావాలన్నారు, అందుకనేసి నేను యూ రౌండే ఇప్పుడైతే కట్ చేస్తాను. బ్లౌజ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక చిన్న కామెంట్ అయితే చేయండి. బ్యాక్ పార్ట్ అర్థం కాకపోతే, అర్థం అయితే ఓకే అండి. తర్వాత మీకు ఈ పార్ట్ తోటే బ్యాక్ ఫ్రంట్ కటింగ్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తానండి, ఒకసారి చూడండి. నేనైతే బ్లౌజ్ కట్ చేసేస్తున్నాను. మనకి సీజర్ కరెక్ట్ గా తిప్పడం, చంక రౌండ్ తిప్పడం రావాలన్నమాట. చంక రౌండ్ తిప్పడం వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఏదేమైనా మన కటింగ్ లోనే ఉంటదండి బ్లౌజ్. స్టిచ్చింగ్ ఎలాగన్నా చేసేయచ్చు అనమాట. ఓకేనండి. బ్లౌజ్ అయితే కట్ చేస్తాను అనమాట. ఇది మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర చిన్న టక్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ టక్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ టక్ పెట్టుకోవాలి. మీకు కుట్టేసిన తర్వాత కంప్లీట్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ కొలుచుకుని మనం జాయింట్లన్నా చేసుకోవాలన్నమాట అండి. ఓకేనండి. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.